ఎస్సీ కమిషన్ పల్నాడు జిల్లా మాచర్ల కాన్స్టిట్యూన్సీ మాచర్ల టౌన్కి రావడం జరిగింది. ఒక 10 రోజుల క్రితం 25/2/2026 మాచర్ల మరియమ్మ గారు ఎస్సీ కమిషన్ విజయవాడ ఛాంబర్లో అర్జీ ఇవ్వడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి మేము భూమి మీద సాగులో ఉన్నాము. మా భూమిని 20 లిస్ట్ నుంచి తొలగించి ఆన్లైన్ చేయమని చెప్పేసి పని చేయడం లేదు, ఏమైందో తెలియటం లేదు, తిరిగి ఇసుక వేజారిపోతున్నామని చెప్పేసి ఎస్సీ కమిషన్ ఆశ్రయించారు. ఆ అర్జీ మేరకు ఈరోజు మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి ఎస్కేబిఆర్ కళాశాల ఎదురుగా ఉన్నటువంటి స్థలాన్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఆ భూమికి సంబంధించి గతంలో వాళ్ళు రకరకాల పంటలు వేసామయ్యా, ఇప్పుడు చెట్లు మొలిసి ఉన్నాయి. ఈ క్రమంలో జంగిల్ క్లియరెన్స్ చేసుకోవాలంటే ప్రతిసారి ఈ ఎస్కేబిఆర్ కళాశాల యాజమాన్యం వారు ఆ భూమి మీదకి మమ్మల్ని రానియకుండా అడ్డుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. పలుమార్లు రాళ్లతో దాడి చేయడం కూడా జరిగింది. దయచేసి మా భూమిని మాకు కాపాడవలసిందిగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వచ్చాము, విజిట్ చేశాము. ఎస్కేబిఆర్ కళాశాల యాజమాన్యం వారిని కూడా మీ కళాశాలకు సంబంధించినటువంటి భూమి వివరాలు, సర్వే నెంబర్లు, ఎక్స్టెంట్ ఒక 1 వీక్లో ఇవ్వమని కోరడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ వారి దగ్గర నుంచి కూడా ఆ భూమికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా కోరడం జరిగింది. రెవెన్యూ వారి దగ్గర నుంచి, కళాశాల యాజమాన్యం దగ్గర నుంచి, ఇక్కడ ఎస్సీ కమిషన్ ఏదైతే మేము ఇక్కడ అబ్జర్వేషన్ చేసామో ఇవన్నీ కూడా కన్సల్టేట్ చేసి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారి నోటీస్లో పెట్టి తదుపరి ఆదేశాలు ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ కేఎస్ చౌహర్ గారు తెలియపరుస్తారు. ఈ క్రమంలో ఎస్సీ కమిషన్ దళితుల హక్కుల కోసం, దళితుల ఆస్తులు కాపాడేదానికి, వారి యొక్క ప్రాణానికి సంబంధించి రక్షణ కొరకు అన్ని రకాలుగా వారి యొక్క హక్కుల్ని కాపాడేదానికి ఎస్సీ కమిషన్ పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రతి దళిత వాడల్లో ఎస్సీ కమిషన్ ఒక ధైర్యాన్ని, ఒక భరోసాన్ని, ఒక నమ్మకాన్ని కల్పించబోతా ఉన్నాం. ఎందుకంటే దళిత వర్గాలకి, దళిత హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పెద్ద ఎత్తున వారి యొక్క అభ్యున్నతి కోసం పనిచేస్తుంది. ఎస్సీ కమిషన్ బాధ్యత తీసుకొని వారిని ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తూ పరిరక్షణ, హక్కులు, వారి యొక్క జీవన విధానం, స్థితిగతులు, అన్టచబిలిటీ, ఎక్కడైతే కుల వివక్షత ఇప్పటికీ కూడా ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎక్కడైతే అంటరానితనం, ఊరికి వెలివేయడాలు, 2 క్లాసుల పద్ధతులు, ఇలాంటివన్నిటిని కూడా పారద్రోలాలని ఎస్సీ కమిషన్ ఎక్కడికక్కడ అప్రమత్తమై అన్ని పల్లెలలో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వారి యొక్క హక్కుల్ని కాపాడే విధంగా ముందుకెళ్తుందని చెప్పేసి తెలియపరుస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్లో నియోజకవర్గాల వారీగా ఎస్సీ కమిషన్ దళిత హక్కుల కోసం, దళిత సంక్షేమ పథకాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు దళిత వర్గాలలో రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా వారి ధమాషా ప్రకారం ఎంతవరకు వెళ్తున్నాయి, ఎంతవరకు ఈ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు, తద్వారా వీరి యొక్క జీవన విధానం, స్థితిగతులు మెరుగుపడేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈ మంత్ చివర నియోజకవర్గాల వారీగా అన్ని డిపార్ట్మెంట్ రివ్యూలు నిర్వహించడం, రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం దళితులకు సంబంధించినటువంటి వాటా అందుతుందా లేదా, ఇలాంటి అంశాలన్నీ అన్ని శాఖల నుంచి కూడా తీసుకోవడం, రివ్యూ చేయడం, ఫర్దర్గా కూడా వీటిని తూచా తప్పకుండా పాటించే విధంగా అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ దళితుల కోసం, దళిత హక్కుల కోసం ఎస్సీ కమిషన్ నిరంతరం పనిచేస్తుంది. ఎస్సీ కమిషన్ విజిట్లో భాగంగా
కొంతమంది అర్జీలు ఇవ్వడం జరిగింది. సంబంధిత అధికారులకి ఎండార్స్ చేయడం, వారి నుంచి వివరణ ఎక్స్ప్లెనేషన్ చేసి యాజ్ ఎర్లీ విత్ ఇన్ ద డేస్లో వారికి ఉన్నటువంటి ఏదైతే అర్జీ రూపంలో ఇచ్చారో సమస్యల్ని 15 రోజుల లోపల పరిష్కరించే విధంగా ఎస్సీ కమిషన్ కూడా ఆ సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది.